హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, మన తెలంగాణలో ఉన్న ఐఐటి హైదరాబాద్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో అలానే చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేశారండి ఐఐటి హైదరాబాద్ గురించి వీడియో చేయమని. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. అలానే వాళ్ళతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో అలానే మా ఛానల్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఈ క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 2008లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 7th ప్లేస్లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 600 ఎకర్స్తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంగారెడ్డిలో అయితే ఉందండి, తెలంగాణ హైదరాబాద్. పిన్ నెంబర్ వచ్చేసి మనకి 502284 అయితే ఉంది. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. ఇంటర్లో ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మినిమం 75% స్కోర్ అయితే చేసి ఉండాలండి ఇంటర్లో. అలానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మినిమం 65% స్కోర్ అయితే ఇంటర్లో చేసి ఉండాలండి. సో అలానే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి 60 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి 70 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి.